ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రేజీ ఫ్యామిలీ. ఇవాళ తమ్నెల్ చూసి మీకు తెలిసిపోయి ఉంటుంది, నేను రొయ్యల కర్రీ చేయబోతున్నాను. నాకైతే చాలా ఇష్టము. జనరల్గా మా ఇంట్లో పిల్లలు అయితే తినరు, బట్ నేను చేసే కర్రీ వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బయట ఎక్కడా తినరు. నేనైతే చాలా తక్కువ మసాలాలు వేస్తాను. తక్కువ మసాలాలతో తక్కువ టైంతో చాలా ఎమ్మీ టేస్ట్ అయితే వస్తుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో చూసేద్దామా మరి, లెట్స్ గో. ఇవేనండి మనం యూజ్ చేసే మసాలాలు ఈ కర్రీలో. 2 బగారా ఆకులు, 4 లేదా 5 లవంగాలు, 4 లేదా 5 ఇలాచీలు, 2 దాల్చిన చెక్కలు, 1½ టేబుల్ స్పూన్ అల్లం, 2 చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 నుండి 5 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మీడియం సైజులో కట్ చేసుకున్న 4 చిన్న టమాటాలు, పెద్ద టమాటాలు అయితే 3 సరిపడతాయి, ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పౌడర్. మేమైతే 12B టైగర్ ప్రాన్స్ తెచ్చుకున్నాము. ఇదేదో శాండ్బార్ కంపెనీ అంట. మాకైతే ఇక్కడ మా దగ్గర స్టోర్లో క్రోగర్ అని ఉంటుంది, క్రోగర్లో తెచ్చుకున్నాము. వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా నీట్గా పీల్ చేసేసి పైన ఉన్న స్కిన్ని తీసేసి లోపల ఉన్న ఇంటెస్టైన్ని క్లీన్ చేసి ప్యాక్ చేశారు మంచిగా. మాకైతే అన్నిట్లో ఇది బెస్ట్ అనిపించింది, సో మేము ఇది తెచ్చుకున్నాము. ఈ ప్రాన్స్ అయితే ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా అండి. కదండి, నేనైతే 12B ప్రాన్స్ అయితే తీసుకున్నాను. 12B ఇస్ నథింగ్ బట్ మనకి 907 గ్రాములు. సో నేను ఫస్ట్ ముందుగా మనం బాగా వాష్ చేసుకోవాలి. పసుపు అండ్ ఉప్పు వేసుకుని చాలా నీట్గా వాష్ చేసుకోవాలి. స్మెల్ అనేది పోతుంది వాష్ చేయడం వల్ల. సో నేనైతే చూడండి 1 టీ స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను ఇందులో, అలాగే స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సో ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల నీచు వాసన అనేది పోతుంది, స్మెల్ ఎక్కువ ఉండదు. అలాగే మీరు దీనికంటే రాక్ సాల్ట్ వేస్తే ఇంకా మంచిది. అలాగే మీరు వాష్ చేసే ముందు మనకి ఇక్కడ ఇంటెస్టైన్ అనేది ఉంటుంది, అది తీసేసేయాలి. మొత్తము నీట్గా క్లీన్ చేసుకోవాలి. మాకైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసి ప్యాక్ చేసేస్తారు. మాకు ఆ పని అయితే తప్పింది. అది ఉంటే మాత్రం స్మెల్ వస్తుంది. కొందరైతే డైరెక్ట్ అలాగే వేసేసుకుంటారు, తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పసుపు ఉప్పుతో పాటు మనం నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి కొంచెము. నేను వీడియోలో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. ఇలా చక్కగా కడిగి పెట్టుకోవాలి. 1 kg కర్రీ ఉడికేలా ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకోవాలి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 లవంగాలు, 4 ఇలాచీలు, 2 చిన్నగా తుంచుకున్న దాల్చిన చెక్క ముక్కలు, అలాగే బే లీఫ్ ఒక 2 ఆకులు తుంచి వేస్తున్నాను. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత మనము ఆనియన్స్ 2 ఆనియన్స్ చిన్న సైజులో కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలి, అంటే కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు. సో నేను ఇవి త్వరగా రోస్ట్ అవ్వడం కోసం నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను, కొంచెం మీడియం ఫ్లేమ్లో నుండి ఒక 2 లెవెల్స్ అయితే పెంచాను. సో ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత మనకి బ్రౌనిష్ కలర్లోకి రావాలి. నేనైతే ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను, అంటే 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. నాకు ఆనియన్స్ ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. కాకపోతే ఇవి కొంచెం బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఆనియన్స్. మనము ఎంత మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే అంత బాగా రుచిగా వస్తుంది. ఆగమాగంగా హై ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేస్తే కర్రీస్ తొందరగా టేస్ట్గా రావు. సో ఒకవేళ మీరు త్వరగా చేయాలి అనుకుంటే ముందే స్టార్ట్ పెట్టండి. నాకు ప్రాన్స్ అంటే ఇష్టం కాబట్టి ప్రాన్స్లో ఆల్మోస్ట్ అన్ని డిషెస్ అయితే చేస్తాను. ఇదైతే నేను మీకు కర్రీ చూపిస్తున్నాను ఇప్పుడు.
అలాగే క్రిస్పీగా ప్రాన్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇందులోకి కొంచెం మగ్గినాక పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడు పసుపు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని, సో నేను చెప్పాను కదా ఫస్ట్ 2 టొమాటోలు తీసుకోవాలని. ఈ టొమాటోస్ తీసుకొని మనము మిక్సీలో గ్రైండ్ చేసుకొని ప్యూరీలా చేసుకోవాలి. ఈ ప్యూరీ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాం మనము. వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దండి, ఓన్లీ ప్యూర్ టొమాటోస్. నేనైతే 4 చిన్న సైజులో అయితే తీసుకున్నాను. ఆనియన్స్ అనేది బ్రౌనిష్లో అయిపోయాయి, పచ్చి వాసన కూడా పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నేను ఈ ప్యూరీ అనేది యాడ్ చేస్తున్నాను. చాలా ఇలా ప్యూరీ అనేది మనం ప్యూరీ చేసి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత ఉడకబెట్టుకోవాలి. సో నేను ఇంకా కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత నేను లిడ్ తీసి బాగా వాష్ చేసి పక్కన పెట్టిన ప్రాన్స్ అయితే ఇందులో వేసుకుందాము. ఇవైతే 1 kg ప్రాన్స్ అండి, 100 grams తక్కువ ఉన్నాయి. సో ఇవి వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. ఇదైతే హాఫ్ బాయిల్ అవ్వాలి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం కారం వేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేస్తేనే ఆ వాటర్ అనేవి మనం ఆవిరి అయిపోవు. భలే స్మెల్ వస్తున్నాయి మసాలాలు. ఫ్రెష్గా మన ఇంట్లో చేసుకున్న మసాలాలు ఇంకా టేస్టీగా ఉంటాయి, లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ. లిడ్ పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేద్దాము. కుక్ అయ్యేలోపు ఈలోగా నేను బయటకైతే వెళ్ళానండి. నాకు ముందుగా చెప్పినట్టు నాకు నేచర్ అంటే చాలా ఇష్టము. ఊరికే అలా రిలాక్స్ అవుదామని అయితే బయటకు వెళ్ళాను. ఇంత చల్ల ఎన్విరాన్మెంట్లో మనకి ఇష్టమైన ఫుడ్ వేడివేడిగా చేసుకొని తింటే ఉంటుంది చూడు, అందులో మజా చాలా బాగుంటుంది. మసాలాలన్నీ మంచిగా ప్రాన్స్కి పట్టాలి. మనం 5 మినిట్స్ టైంలో ఏదైతే మసాలాలు వస్తున్నాయో అవన్నీ మనకి ప్రాన్స్కి అనేది మంచిగా పడుతుంది అనమాట. మూత తీయద్దు, ప్రాన్స్ అనేది మంచిగా బాయిల్ అవుతాయి. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు ప్రాన్స్ ఉడకడానికి, ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి కదా. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనము కొంచెము సాల్ట్, రుచికి తగినట్టుగా వేసుకోండి. కారము నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను. మేమైతే కారం ఎక్కువ తింటాము. మీరు మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. వేసుకొని కారం బాగా మగ్గేంత వరకు మనము మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఈ ప్రాన్స్ నుండే మనకి సరిపడా వాటర్ అయితే ఊరుతాయండి. ఈ వాటర్తోనే మనం కర్రీ అంతా మగ్గించాలి. వాటర్ అయితే ఏం యాడ్ చేసుకోలేదు నేను. ఇలా అయితేనే టేస్ట్ ఉంటుంది, వాటర్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ మాకు కరివేపాకు దొరకడం కష్టం, దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందుకే నేను ఇండియా నుండి కరివేపాకు అనేది ఎండబెట్టుకొని పొడి చేయించుకున్నాను. అదే పొడి ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు వేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది పొడి కాబట్టి. చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు పౌడర్ స్మెల్. సో మనము ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా కర్రీ మగ్గనిద్దాము. నాకైతే నోట్లో నుండి అయితే నీళ్ళు ఊరుతున్నాయి. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని చేయనిద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. కర్రీ కలర్ కూడా చూస్తున్నట్లయితే మారుతుంది. మనం ఎలా అంటే ఆయిల్ మొత్తం అది బాగా కుక్ అయ్యి ఆయిల్ పైనకి తేలాలి, అప్పుడే మనకి కర్రీ కుక్ అయిందని అనుకుంటాము.
కంటిన్యూస్గా కొడితే ఎట్లా రాదు? మగ్గేలోపు మేము టైంపాస్గా జస్ట్ ఆడుకుంటున్నాము. ఎంత పెద్దగా అయినా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరిగినా అప్పుడప్పుడు మన చైల్డిష్ నేచర్ అయితే బయటపడుతుంది. ఇలా అనుకుందాము అడుగుంటకుండా. స్మెల్ అయితే అదిరిపోయింది. నేనైతే నేను అందరూ వాటర్ పోస్తారు, నేనైతే ఇందులో వాటర్ అయితే అసలు పోయను. ఉన్న వాటితోనే నేను కర్రీ అయితే ప్రిపేర్. ఒక్కసారి ఉప్పు కారం అన్నీ పట్టినాయో లేదా టేస్ట్ చూద్దాము. వావ్, ఎమ్మి సూపర్. నాకు టేస్ట్ ఎలా ఉంది నాని? లవ్లీ మస్తుందిరా. అద్దిరిపోయింది నిజంగా అదిరిపోయింది. వీడియోలో చెప్పాలని కాదు కానీ మస్తు అదిరిపోయింది. లవ్డ్ ఇట్. ఇవాళ కుమ్ముడే. ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్, ఇంకా కాస్త కొంచెం. మస్తు అయింది కర్రీ అయితే. మీరు ఖచ్చితంగా ఇదే స్టెప్స్ ని ఫాలో కండి. చిటికెడు గరం మసాలా, వేసిన తర్వాత మంచిగా కలుపుకొని, చూసారా ఎంత గ్రేవీగా ఉందో? చూసారా గ్రేవీగా. నేను వాటర్ అయితే వేయలేదు. ఇది డార్జిలింగ్ అయిపోయింది. చెప్పు. ఇంకా అయిపోయింది. మనకి చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం ఇలా పైనకి తేలాలి. కర్రీ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తరిగిన కొత్తిమీర గార్నిషింగ్కి మంచి ఫ్లేవర్, స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ అయితే అద్దిరిపోయింది. చూసారా, మరీ కర్రీ లూజ్గా కాకుండా వాటరిష్గా కాకుండా అలా అని గట్టిగా కాకుండా మీడియంలో ఇలా కర్రీ గ్రేవీ చేసుకుంటే చాలా బాగుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టయితే ఉంది. నాకు కూడా మౌత్ వాటరింగ్. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కర్రీ అయితే అదిరిపోయింది, చాలా టేస్ట్ ఉంది. అదిరిపోయిందని నేను ఎలా చెప్తున్నానంటే, కర్రీ చేసేటప్పుడు నేను 10 సార్లు టేస్ట్ చూస్తాను. ఈ ఉప్పు తక్కువ నిజంగా వీడియోలో చెప్పాల్సిన అన్నట్టు కాకుండా అదిరిపోయింది టేస్ట్ అయితే. సేమ్ స్టెప్స్ ఫాలో కండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చి మీరు కామెంట్ మేము చెయ్యొద్దు అన్నా చేస్తారు, అంత బాగుంటది కర్రీ. నిజంగా నచ్చింది నాకు. లవ్డ్ ఇట్. తినడానికి మాత్రం ఆవతలే ప్రాణం. మేము ఫ్లేవర్ గా మేము బగారా రైస్ చేసాము. చాలా బాగుంటుంది బగారా రైస్, బగారా విత్ ప్రాన్స్. ఈ రోజు